హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈ రోజు మన టిప్స్ అయితే రోజు ఇంట్లో లేడీస్ చేసే పనులు చాలా యూజ్ అవుతాయి అనమాట. టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోదు వీడియో చూసిన తర్వాత. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇలాంటి సర్ఫ్ ఎక్సెల్ లాంటివి మనం లిక్విడ్ సోప్స్ వాడతాం కదా వాషింగ్ మిషన్ కోసం అని, బాటిల్ లాగా కాకుండా ఇలా ప్యాకెట్ మోడల్లో తీసుకున్నప్పుడు దీనికి కార్నర్లో క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ ఒక్కొక్కసారి మిస్ప్లేస్ అయిపోతూ ఉంటుంది. తీసినప్పుడు నాకైతే అలాగే పడిపోయి కనిపించలేదు ఎక్కడుందో. అది ఎప్పుడు కింద పడిపోయి లిక్విడ్ అంతా లీక్ అయిపోద్దో వేస్ట్ అయిపోద్దో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. దానికోసం అనేసి క్యాప్ ఏదైనా పెట్టాలనేసి ఇలా ఖాళీ అయిపోయిన టూత్పేస్ట్ క్యాప్ని ట్రై చేశాను. కరెక్ట్గా పట్టిందనమాట. మీకు ఎప్పుడైనా ఇలాగా ఈ ప్యాకెట్కి మిస్ప్లేస్ అయిపోతే కన్నా క్యాప్ ఇలా టూత్పేస్ట్ క్యాప్ని కోల్గేట్వి ఉంటాయి కదా, అది సెట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. పెద్ద సైజు ఉన్న క్యాప్ అయితే మనకి కరెక్ట్గా సరిపోయింది. లేదా లాస్ట్ టైం వాడిన ఇదే సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ది ఉంటే గాన అది దాచిపెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి బాక్సులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు. అయితే ఇవి మనం ఖాళీ అయిన తర్వాత శుభ్రంగా కడిగి డ్రై చేసుకుని చక్కగా వీటిని రీయూజ్ చేసుకోవచ్చు, వేరే వాటికి వాడుకోవచ్చు. కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం మళ్ళీ దీంట్లోకి వేసి వాడకూడదు, ప్లాస్టిక్ కాబట్టి. ఇంకా ఇది చూసారు కదా, ఇది కడిగి డ్రై అయిన తర్వాత దీంట్లోకి పూజా రూమ్లోకి వాడుకోవడానికి చెప్తున్నాను అనమాట. దీంట్లో పసుపు కుంకుమ ఇవన్నీ పార్టీషన్స్కి వచ్చింది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. గంధం కానీ లేదంటే ఇలా మనకి కర్పూరం బిళ్ళలు ఇలాంటివి వేసి, ఇంకా ముగ్గు పెట్టే దగ్గర కావాలనుకుంటే దీనికి చాక్ పీసులు దీంట్లోకి వేసుకోవచ్చు కొన్ని, అలాగే ఒత్తులు అవి కూడా కర్పూరం దాంట్లోనే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇలా ధూప్ స్టిక్స్ లాంటివి దీంట్లోకి పెట్టేసుకోవచ్చు. చిన్న మ్యాచ్ బాక్స్ కూడా దీంట్లోకి పెట్టుకుని మూత పెట్టేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది. మనకి పూజా రూమ్లో కూడా ఇలా వాడుకోవచ్చు. మనకి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ పెట్టుకోకుండా అన్నీ ఒకే దాంట్లో ఒకే బాక్స్లోకి వేసి పెట్టుకునేట్టు ఉందన్నమాట. ఇలా వేస్ట్గా పడేసే బాక్స్ని చక్కగా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా టెంపుల్స్కి పసుపు కుంకుమ ఇలాంటివి క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళినా చక్కగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఏమీ ఒకదానికొకటి మిక్స్ అవటం లాంటిది ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం బాటిల్ని ఇలా బాగా షేక్ చేసుకుని వేసుకోవాలి, లేదంటే కింద తేరుకున్నట్టు ఉంటుంది. కలర్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నెయిల్కి వేసుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా, ఎంత నీట్గా వేయడానికి ట్రై చేసినా సైడ్న మనకి ఇలా స్కిన్కి అంతటికే అతుక్కొని పోతూ ఉంటుంది. అలా అంటుకున్నప్పుడు చూడటానికి అస్సలు బాగోదు, లుక్ రాదు. దానికోసం అని ఇలా చేతితో తుడిస్తే చేతికి రైట్ హ్యాండ్ కూడా అవిద్ది, లేదంటే మనకి ఇలా కాటన్తో తుడిస్తే అదంతా దీనికి అంటుకొని మొత్తం అంతా నీట్గా ఉండకుండా పాడైపోతూ ఉంటుంది అనమాట, సరిగా కనపడదు. దానికోసం ఏంటంటే చిన్న చిట్కా, ఇక్కడ చిన్న ప్లక్కర్ తీసుకోండి. మనం హెయిర్కి వాడతాం కదా పిల్లలకి కానీ మనకి కానీ, చిన్న క్లిప్ ఒకటి తీసుకొని దాన్ని స్కిన్ కిందకి లాగినట్టు చేసి ఆ ఫ్లష్ అంతా కిందకి లాగినట్టు చేసి పెట్టుకుంటే మనకి నెయిల్ నీట్గా కనిపించింది అనమాట. దానిపైన ఇలా వేసుకుంటే ఫాస్ట్గానే వేసేయచ్చు, అలాగే మనకి చాలా నీట్గా ప్రొఫెషనల్గా వేసినట్టు వస్తుంది. చూడండి, అస్సలు స్కిన్కి అంటుకోదు. మనం నెయిల్ పాలిష్ వేసేసాక నెయిల్ అంతా చక్కగా క్లిప్కి తీసేస్తే మనకి బాగా కనిపిస్తుంది. చూడండి, అస్సలు స్కిన్కి అతుక్కోదు. వేసిన దగ్గర వేయని దగ్గర ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇలా క్లిప్ పెట్టి వేసిన దగ్గర, క్లిప్ లేకుండా వేసిన దగ్గర చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బాగా యూజ్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇది అయితే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో బాగా యూజ్ అవుద్ది అనమాట. ఇదైతే మనకి పేలు దువ్వటానికి కోమ్ అనమాట. మనకి చిన్నపిల్లలకితో సహా అందరికీ కూడా బాగా పేలు పట్టేస్తుంటాయి కదా, స్కూల్ పిల్లలకి వాళ్ళకి. అయితే ఇక్కడ దువ్వటానికి అనేసి ఇది స్టీల్ దువ్వెన అనమాట. మనకి మామూలుగా అయితే ప్లాస్టిక్ కోమ్స్ వస్తాయి కదా, అవి కాకుండా స్టీల్ కోమ్ అనమాట. దీంతో పేలు బాగా వస్తాయి అనేసి విన్నాను నేను, అందుకనేసి బుక్ చేశాను. కానీ దీంట్లో చాలా ఐటమ్స్ వచ్చాయి. నేను మీషో యాప్లో తీసుకున్నానండి ఇది. దీంతో పాటు ఒక చిన్న మిర్రరు, అలాగే పిల్లలకి హెయిర్ కోమ్ చేయడానికి చిన్న క్యూట్గా ఉంది దువ్వెన ఒకటి, అలాగే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కూడా వచ్చింది. దీంతో ఏంటంటే ఇక్కడ మనకి కోమ్లో ఇరుక్కుని పోయిన పేలు, చిన్న చిన్న పేలు లాంటివి ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా క్లియర్గా చూడడానికి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. దీంతో ఇదేనండి భూతద్దం అనమాట. దీంతో చూసి ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనేది క్లియర్గా క్లీన్ చేయడానికి, కోమ్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. పేలు చూడడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. వీటితోనే పాటు ఇంకా మనకి కాంప్లిమెంటరీగా ఇలా రబ్బర్ బ్యాండ్స్ కూడా పంపించారనమాట. 10 కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇలా చూడండి, చాలా క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి ఇవి కూడా. దీని లింక్ అది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను పెడతాను, నెంబర్ అది అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ బాటిల్స్లోకి వేసి పెట్టుకుంటాం డబ్బాల్లోకి. రైనీ సీజన్లో అయితే తొందరగా పురుగు పట్టేస్తుంటాయి కదా, ఇవి పాడవకుండా ఉండడానికి దీంట్లోకి 3-4 వరకు లవంగాలు, అలాగే ఒక 7-8
మిరియాల గింజలు కూడా తీసుకొని వీటిలోకి వేసి కలిపేసేయండి. పప్పుల్లోకి వేసి కలిపేసి మూతపెట్టి పెట్టుకుంటే తొందరగా పాడవు. మళ్ళీ మనం ఇవి కుక్ చేయడానికి గిన్నెలోకి తీసుకుంటాం కదా, కుక్కర్లోకి, అలాగా తీసుకున్నప్పుడు పప్పులు అవిను వాటిలోకి ఉన్న మిరియాలు లవంగాలు ఇలా ఏరేసి పక్కకు వేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. టిప్స్ వేస్తే లైక్ చేయండి. బాయ్.